అది ర్యాపిడో అకౌంట్ కూడా డిలీట్ చేయమాకండి, అట్లా ఉంచుకోండి. తర్వాత రేపు మార్నింగ్ ట్రై చేయండి, ఓకే అవుతుంది. ఓకే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ వ్లాగ్స్. లెట్స్ గో ఫ్రెండ్స్. ఓలాలో అయితే ఒక రైడ్ వచ్చేసింది మనకి. పికప్ వచ్చేసి 2.1 కిలోమీటర్స్ చూపిస్తుంది పికప్ అయితే. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాం. నిన్న అయితే అంతగా చేయలేదు ఎర్నింగ్స్. ఎక్కడ స్వెటర్ వేసుకొచ్చాను, లోపల స్వెట్ పడుతుంటే చేదరగా ఉంది, అసలు అన్కంఫర్టబుల్గా ఉంది నిన్న అయితే. అందుకని చెప్పేసి ఈరోజు సెలవు పెడితే పెట్టిందని చెప్పేసి నార్మల్గానే వచ్చేసిన. జస్ట్ నార్మల్ జాకెట్ ఒకటి తీసుకోవాలి, చిన్నది. ఈరోజు అయినా మంచిగా అవుతాయి ఆ ఎర్నింగ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేస్తే నేను బుకింగ్ చేయలేదు అని చెప్తున్నాడు. ఏం బీకుతుంటారా నాయన. హలో, ఓటీపీ అన్నా 1148. ఓకే, ఇలాగ ఇస్తే బాగుంటుంది. ఓలా వాడు ఫస్ట్లో సేమ్ ఇలాగ ఇచ్చేవాడు, మరి ఇప్పుడు ఏమైంది అప్డేట్ వల్ల వాడు 0 కమిషన్ పెట్టినందుకు అని చెప్పేసి తగ్గించేసాడు పర్ కిలోమీటర్కి ఇంత రూపాయి అమౌంట్. అందుకని చెప్పేసి మనకు తక్కువ వస్తుంది. మరి కొన్ని రైడ్లకి ఎక్కువ వస్తుంది కదా. అంటే మనం ఏమన్నా అంటే కొన్ని డిమాండ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాలో ఉంటే ఇంత ఎక్కువ వస్తుంది, కొంచెం అన్నీ ఎక్స్ట్రా ఏమో. థ్యాంక్ యూ. చలో ఈ రైడ్ అయితే 60 రూపీస్ అయితే వచ్చింది మనకి. 72 కదా ఐ థింక్. వ్యాలెట్లో కట్ అయిపోయి ఉంటాయి. వ్యాలెట్లో 9 రూపీస్ మైనస్ ఉందనుకుంటా. చూద్దాం. యాక్చువల్గా ఈ రైడ్ ఎంత, 72 రూపీస్. 72 రూపీస్ అయితే మనకి ఎంత, 11 రూపీస్ వ్యాలెట్లో యాడ్ అయింది. 7 రూపీస్. స్వామి, మీరు డౌన్లోడ్ చేసుకున్నారా ర్యాపిడోని? మనం ఎంత, మన ఓపికని బట్టి స్వామి. రైడ్ వచ్చింది, సరేలే. ఇంకా క్యాన్సిల్ చేస్తా. ఉంటుంది స్వామి. ఇంకా పడలేదు, పడుతుంది. ఇందా పడింది, క్యాన్సిల్ చేసిన మీరు అడిగారని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ర్యాపిడో వాళ్ళు కాదు, వాళ్ళు ఊబర్ వాళ్ళు. ఆఫీసు మాదాపూర్లో ఉందనుకుంటా స్వామి. ఇది మనకు ఆఫీస్తో అవసరం లేదు. మనమే ఊబర్ అకౌంట్ చేసుకోండి, జల్దీ అయిపోతుంది. ఊబర్ అకౌంట్ ఉందా మీకు? లేదా? అది కూడా చేసుకోండి. అదైతే ఇదేమైందంటే మనకి 24 గంటలు టైం పడుతుంది. ఒక్కోసారి మీ ఏమైనా వెరిఫికేషన్ రాంగ్ ఉంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అట్లా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సార్. చేసి అది ర్యాపిడో అకౌంట్ కూడా డిలీట్ చేయమాకండి, అట్లా ఉంచుకోండి. తర్వాత రేపు మార్నింగ్ ట్రై చేయండి, ఓకే అవుతుంది. ఓకే. మార్నింగ్ నుంచి చేసుకోవచ్చు 1000
ఈవినింగ్ వరకు అయితే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే స్వామి. స్వామికి ర్యాపిడో అకౌంట్ అసలు క్రియేట్ అవ్వట్లే అంటే ర్యాపిడో ఒక అకౌంట్ ఒకటి, ఊబర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చేప్పుడే. లెట్స్ గో ఫ్రెండ్స్. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. వెళ్ళి ఎంత 650 మీటర్స్ చూపిస్తుంది. వెళ్ళి అయితే కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. ఓలాలో ఇప్పటి వరకు ఎన్ని బ్యాక్ టు బ్యాక్ ఒక 30 రైడ్స్ దాకా వచ్చి ఉంటాయి. అన్నీ రిజెక్ట్ చేసేసాను. ఎందుకంటే ఒక్క రైడ్ కూడా కరెక్ట్ లేదు. అంటే అమౌంట్ తక్కువ ఇస్తున్నాడని చెప్పేసి ఒక్క రైడ్ టైం వేస్ట్ అయితే వేస్ట్ అని చెప్పేసి ఒక్క రైడ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు నేను. మరి అంత ధర మ్యాక్సిమం ప్రతి ఒక్క రైడ్కి 20-25 అట్లా డిఫరెన్స్ చూపిస్తుంది అమౌంట్ అయితే. మరి అంత అయితే ఎట్లా? కోంపల్లికి వచ్చింది. ఎంత 18 కిలోమీటర్స్ ఉంటే మనకి ఎంత 153 రూపీస్ ఎంత చూపించింది. అప్పుడు ఎంత 30 రూపీస్ డిఫరెన్స్ ఆల్మోస్ట్. చలో ఏదైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఓటీపీ 2403 ఏం లేదు నా దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 57 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన ర్యాపిడోలో. ఎంత పికప్ మనకి జస్ట్ 350 మీటర్స్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఓటీపీ అండి 97 ఓకే 66. ఓకే, థ్యాంక్ యూ. చలో ఈ రైడ్ అయితే 66 రూపీస్ అయితే వచ్చింది. ఒక రైడ్ మిస్ అయిపోయింది, పార్సల్ రైడ్. ర్యాపిడోనా అండి? ఓకే, 1 సెకండ్. అమౌంట్ ఇప్పుడే పే చేస్తారా? ఓటీపీ చెప్పరా? 6515. ఓకే. చలో పార్సల్ అయితే మనకి ఒక చిన్న నోట్బుక్ అయితే ఇచ్చారు. ఎంత 4.9 కిలోమీటర్స్కి మనకి 86 రూపీస్ అయితే వచ్చింది. చలో ఇంకా వెళ్ళైతే పార్సల్ అయితే ఇచ్చేద్దాం కస్టమర్కి. చలో పార్సల్ అయితే ఇచ్చేసిన. ఇది ఇప్పుడు మనకి ఎంత కట్టింది తెలుసా? ఓకే, అంటే ఈ సబ్స్క్రిప్షన్ పర్ డే మన ఎట్లా 1275 రూపీస్ చేసే వరకు 5 డేస్ దాకా అనమాట. ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు 5 డేస్కి. ఇప్పుడు ఎంత కట్టింది తెలుసా? నాకు 15 రూపీస్ కట్టేయండి. అంటే దాన్ని అప్పుడు మనం ఎవ్రీడే చేసుకోవాలన్నమాట. అంటే ఓన్లీ ర్యాపిడ్ యూజ్ చేస్తే ఎవ్రీడే చేసుకోవాల్సి వస్తుంది. మల్టిపుల్ యాప్స్ అంటే ఓలా, ర్యాపిడో, ఓలా, ఊబర్ యూజ్ చేసినామంటే దాన్ని యూజ్ చేసిన అవసరం ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది దాని గురించి. లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఇంకొక పార్సల్ రైడ్ యాక్సెప్ట్ చేసేసిన కన్ఫామ్. ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ వచ్చింది, బోరంపేటకి అయితే వచ్చింది డ్రాప్ అయితే మనకి. అందుకని చెప్పేసి నేను కస్టమర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా. ఏం లేదు, జస్ట్ ఒక స్కూల్ బ్యాగ్ ఉంది అని చెప్పాడు అంతే. చలో మనకి పికప్ వచ్చేసి 1.9 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వెళ్ళైతే కస్టమర్ పార్సల్ అయితే పిక్ చేసేసుకున్నాం. పార్సల్ అయితే తీసేసుకున్నాం. నీ అంకమ్మ వాళ్ళు వచ్చిస్తే బాగుంటుంది పార్సల్. ఇది నాకు ఇప్పుడు పార్సల్ బుక్ చేసుకున్న తర్వాత ఇలా రైడ్ వస్తుంది. దీన్ని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఇతని దగ్గర పిక్ చేసుకోవడానికి ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. వాడేమో రైడ్లు వేస్తూనే ఉంటాడు. అది తెలిస్తే బాగుంటుంది, నాకు తెలియట్లేదు. ఒకవేళ బ్యాక్ వచ్చి మ్యాప్ చూద్దామని కూడా మ్యాప్ చూపించట్లేదు అసలు. చలో మనకైతే ఇది ఎగ్జాక్ట్గా 11 కిలోమీటర్స్ అయితే ఉంది.
చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్కి అయితే పార్సల్ ఇచ్చేద్దాం. ఈ అమ్మ అల్ప వచ్చేసిందిరా నాయన. అది ఎక్కడో లోపల ఉన్న అపార్ట్మెంట్. చలో పార్సల్ అయితే ఇచ్చేసిన. మరి మనకి రైడ్కి కస్టమర్ ఆన్లైన్లో పే చేయకుండా ఉంటే లక్కు. ఆన్లైన్లో పే చేస్తే మాత్రం బుగ్గ, ఎందుకంటే అందులో మైనస్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి. ఓకే, కస్టమర్ కాల్ చేద్దాం. చీ మనం అనుకున్నట్టే కస్టమర్ ఆన్లైన్లో పే చేశారు. నేను అప్పుడే అడిగిన, ఎక్కడ నాకు అక్కడే పే చేయండి అంటే మీరు అక్కడ ఇచ్చిన తర్వాత పే చేస్తామని చెప్పారు. ఎంత 136 రూపీస్ వేస్ట్. ఇప్పుడు పోయా మోసం. హలో గాయస్, ర్యాపిడ్లో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. మనకి ఎంత డ్రాప్ అంటున్నా, పికప్ వచ్చేసి జస్ట్ 850 మీటర్స్ అయితే చూపిస్తుంది. చలో వీళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. ఓటీపీ బ్రో 1722. ఓకే బ్రో, ఓకే బ్రో. ఈ రైడ్ అయితే 100 రూపీస్ అయితే వచ్చింది మనకి. 100 రూపీస్లో మనకి ఎంత ఖర్చు అయింది? ఇదిగో మనకి అది అయిపోయింది కదా, సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత 15, 26, 20 ఎంత టోటల్? 15, 20, 30, 40, 41, 60, మొత్తం 60 రూపీస్. అసలుకి రైడ్లు అయితే ఎట్లా వస్తున్నాయంటే చాలా గలీజ్గా వస్తున్నాయి రైడ్లు అయితే. ఇది మళ్ళా వీడు ర్యాపిడ్ రైడ్లు ఇవ్వడం కంటే వీడు కట్ చేసే అమౌంట్ ఎక్కువ ఉంది ఇందులో. ఇప్పుడు ఈ అకౌంట్కి ఎక్కువ కట్ చేస్తున్నాడు అమౌంట్. ఏంటో అందరు రేట్ కార్డు మారింది కదా, ఇందులో ఓల్డ్ రేట్ కార్డే ఉన్నట్టుంది. ఇగో దీంట్లో మాత్రం ఓలాలో ఒకటే రైడ్ల మీద రైడ్లు వేస్తూనే ఉండవు, కానీ అమౌంట్ తక్కువ ఇస్తుందని చెప్పేసి యాక్సెప్ట్ చేయట్లేదు. అదొక్కటే మైనస్ ఇందులో. చలో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేసిన. ఓలాలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ రైడ్లే. అదే కానీ అంత ముందుకి ఓల్డ్ అకౌంట్ ఎట్లా ఉందో అట్లా కానీ వాడు అమౌంట్ ఇస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఓలానే యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే అంతగానో వస్తున్నాయి రైడ్లు ఓలాలో. బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి రైడ్లు ఓలాలో. అయ్యో ఇప్పుడు కూడా వస్తుంది మళ్ళీ రైడ్, కానీ 4.4కి 36 రూపీస్ ఇస్తున్నాడు. ఏం చేద్దాం? బైక్ నెంబర్ వేరు అర్థం కాదు. ఓటీపీ 20. ఓకే 40. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు అయితే పిచ్చి లేచిపోయింది అసలు. అమ్మ ఇంకోసారి చేయబుద్ధి అవ్వట్లేదు ర్యాపిడ్ అయితే నాకైతే. ఎంత 663 రూపీస్ వచ్చినాయి. 63 అందులో ఒక 73. అప్పుడు ఎంత టోటల్? 866 రూపీస్ ఎంత వచ్చినాయి అంతే. ఎప్పుడు 7కో 648కో స్టార్ట్ అయితే అప్పుడు రైడ్ వచ్చింది మనకి. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ర్యాపిడ్ అకౌంట్ తీసేసి నా అకౌంట్ లాగిన్ అయిపోతున్నాయి. అందులో సబ్స్క్రిప్షన్ తీసుకుందామంటేనేమో ఇప్పుడు మళ్ళీ 109 కొట్టాలి. అందులో మొత్తం మన పెట్రోలు ప్లస్ అవి తీసేస్తే మనకు అప్పుడు ఎంత 500 మిగులుతాయి అంతే. ఇప్పుడు చూసి ఏదో ఒకటి చేస్తే ఇంకా. అదేగాక ఏమైందంటే రైడర్లు చాలామంది ఎక్కువైపోయారు కదా, అందుకని చెప్పేసి మనము
రైడ్ యాక్సెప్ట్ చేద్దామనే లోపు వేరే వాళ్ళు రైడ్ యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఉంటుంది కదా ఇట్లా, అరే ఈ రైడ్ నాకు రా అనుకున్న టయానికి వేరే రైడర్ యాక్సెప్ట్ చేసేస్తాడు. పార్సిల్ది ఏదైనా యాప్ చూస్తే మంచిగా ఉంటుంది. ఆ పార్సల్స్ అయినా చేసుకోవచ్చు మంచిగా. ఎట్లా అంటే మనకి రైడ్లు వచ్చే టైంలో రైడ్లు చేసుకొని తర్వాత రైడ్లు రానప్పుడు పార్సిల్ యాప్ ఓపెన్ చేసుకుంటే పార్సల్స్ అయినా తీసుకెళ్ళచ్చు కదా, మంచిగా టైం అయినా సేవ్ అవుతుంది అప్పుడు. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈరోజు అయితే చాలా అంటే చాలా గలీజ్ ఎర్నింగ్స్ అయినాయి.